బండికి లీగల్ నోటీస్ జనహిత యాత్ర సెకండ్ షెడ్యూల్ మరోసారి రాజగోపాల్ రెడ్డి ఫైర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేశారని వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి కేవలం తన రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేశారని బండికి ఇచ్చిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండో విడత జనహిత పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్రను ప్రారంభించబోతోంది. ఈ నెల 15న చొప్పదండి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేయబోతున్నారు. అదే రోజు సాయంత్రం వర్ధనపేటలో జనహిత పాదయాత్ర నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ఇవ్వండి, కానీ మునుగోడు అభివృద్ధి కోసం మాత్రం ఆపొద్దంటూ మరోసారి హాట్ కామెంట్ చేశారు. మంత్రి పదవికి సమీకరణాలు కుదరట్లేదంటున్నారని, సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. నేటి నుంచి రహదారుల నిర్మాణం కోసం హమ్ విధానంలోకి అడుగు పెడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. హమ్ ప్రాజెక్టు ఆవిష్కరణ సమావేశంలో బ్యాంకర్లు, వర్క్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క రోడ్లు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి పడతాయని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా సంపదను పేదవాళ్ల చేతిలో ఎలా పెట్టాలి అని ఆలోచించేవారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజల కళ్లు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపదనంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. చించోలి గ్రామ పార్టీ అధ్యక్షులు బసలింగంకు ఇటీవల గాయాలు కావడంతో అతని ఇంటికెళ్లి పరామర్శించారు. అనంతరం గ్రామంలోని పలువురు నేతల ఇంటికెళ్లి వారిని పరామర్శించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక భారీ వర్షాలతో మూసి ఉగ్రరూపం దాలుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ మూసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వర్షం ఇలాగే కొనసాగితే బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పాలేరు నియోజకవర్గంలో పలు చెరువులు ముత్తడిపోతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పాలేరు నియోజకవర్గంలోని సుబ్లేడు, మేడిదపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అటు కిష్టాపురం, పోచారం గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. చిగురుమామిడి, ఇందుర్తి గ్రామాల్లోని సొసైటీల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లోనే నిల్చుని ఓపిక లేక చెప్పుల్లో క్యూలో పెట్టి యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు.